పూజారి గారు ఆ, ఇక్కడికి కడుపుతో ఉన్న ఆవిడ ఎవరైనా వచ్చారా అండి? ఆ, ఉదయాన్నే వచ్చారయ్యా. కడుపుతో ఉన్న ఒక ఆమె వెంట ఓ బక్కపల్చట అమ్మాయి వచ్చారు. ఆ, వాళ్ళ గురించే నన్ను అడిగేది. ఆ, అవునండి. వాళ్ళే కదయ్యా, వాళ్ళ వెంట ఓ కుర్రాడు, ఆ కుర్రాడి వెంట మరో 4-5 అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారు. ఈ కడుపుతో ఉన్న ఆవిడ పక్కనున్న అమ్మాయికి ఆ కుర్రాడికి పెళ్లి చేయాలి అంత. నాకెందుకో ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా చేసే పెళ్లిలా అనిపించింది. అందుకే పెద్దవాళ్ళు అబ్బాయి అమ్మాయి తల్లిదండ్రులు లేకుండా దొంగ పెళ్లిళ్ళు ఇక్కడ జరిపించము అన్నాను. పెద్దల అంగీకారంతో సాంప్రదాయబద్ధంగా మాత్రమే ఇక్కడ పెళ్లిళ్ళు జరిపిస్తాము అన్నాను. వాళ్ళు వెళ్ళిపోయారు. ఏమండి, వాళ్ళు ఎక్కడికి వెళ్దాం అనుకున్నది మీకేమైనా తెలుసా? తెలీదయ్యా. ఏమండి, మీరు పెళ్లి చేయడం కుదరదు అని చెప్పిన తర్వాత వాళ్ళు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్దాం అనుకున్నారో మీరేమైనా విన్నారా? తెలీదయ్యా. ఎక్కడికి వెళ్ళాలో తెలియని అయోమయంలో పడినట్టున్నారు. సార్, వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత పోనీ ఎటెళ్ళారో చెప్పగలరా? తెలీదయ్యా. ఇక్కడికి దగ్గరలో ఇంకో గుడి ఉంది, అక్కడికి వెళ్ళి చూడండి. అలాగేనండి, వస్తాను. మంచిది బాబు. పంతులు గారు, చెప్పండి బాబు. లేట్ చేయకుండా ఈ దేవుడి పాదాల దగ్గర పెట్టి ఇవ్వగలరా? ఏమిటి, దొంగ పెళ్ళే? కాదు, ప్రేమ పెళ్లి. అదే మరి చమత్కారం అంటే. పేరుకి ప్రేమ వివాహం, జరిగేది దొంగ పెళ్ళి. ఈ కాలం పిల్లలు పెద్దలకు గౌరవం ఎక్కడిస్తున్నారు? ఇదిగోండి, డిస్కషన్ ఆపి చేసుకురండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఏడవకు రాణి, పెళ్లి చేసుకోవాలనే కదా ఇంట్లో నుంచి వచ్చావు, మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు? ఏమే, నువ్వు వెళ్ళి వీళ్ళ వదిన తీసురాపో. ఏడవకే. అక్క, రాణి చాలా భయపడుతుంది, కొంచెం ధైర్యం చెప్పరా ప్లీజ్. పద. ఏడవకే, రాక్క. రాణి, ఏంటి రాణి, ఎందుకలా ఏడుస్తున్నావు? చూడు, నిన్ను చూసి నీ ఫ్రెండ్స్ అంతా ఎంత బాధపడుతున్నారు. ఏడవకు రాణి, అనవసరంగా ఏవేవో ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. ధైర్యంగా ఉండు రాణి, ఏడవకు. రాణి, నువ్వు ఇంట్లోంచి వచ్చిన దగ్గర నుంచి నాతో ఒక్క మాటన్నా మాట్లాడలేదు. ఏడుస్తూనే ఉన్నావు. కన్నవాళ్ళని వదిలేసి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు. కానీ ఇలా ఏడుస్తూ ఉంటే ఏంటి దాని అర్థం? ఏమనుకోవాలి? నీకిష్టం లేని పని బలవంతంగా నీతో నేను చేయిస్తున్నట్టుంది. ధైర్యంగా ఓపెన్గా నీ మనసులో ఏముందో చెప్పు. నీకిష్టం లేకపోతే చెప్పు, ఈ పెళ్ళే క్యాన్సిల్ చేద్దాం. చెప్పు రాణి, చెప్పు. ఏంటాకాశా మాటలు? రాణి ఏడుస్తుందని నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావేంటి? తను వద్దంటే నువ్వు కూడా వద్దంటావా? ఈ పెళ్లి కోసం నేను నా జీవితాన్ని పణంగా పెట్టాను. ఈ పెళ్ళి అయిపోయాక నా పరిస్థితి ఏమిటో నాకే తెలీదు. రాణి మెళ్ళలో 3 ముళ్ళు పడగానే నా తల తెగిపడే పరిస్థితిలో నేనున్నాను. అయినా కూడా నేను ధైర్యం చేశాను. నువ్వేంటి అంత తేలిగ్గా పెళ్ళి ఆపేద్దాం అంటున్నావు? తను అలా నాన్ స్టాప్గా ఏడుస్తుంటే నన్నేమనమంటారు? చూడు రాణి, చూడు, ఆకాష్ ఎంత బాధపడుతున్నాడో. పెళ్ళి అనేది జీవితంలో సంతోషకరమైన విషయం. ఈ విషయం నువ్వు అర్థం చేసుకోరాణి. ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడేస్తున్నారు. నువ్వే అలా మాట్లాడితే ఎలా వదినా? అన్నయ్యని తలుచుకుంటేనే నా గుండె ఆగిపోయేలా ఉంది. భయం వదినా, భయం. అన్నయ్య నా మీద ఎంత నమ్మకంతో ఉన్నాడు. నేను ఇలా ద్రోహం చేయడానికి సిద్ధపడ్డాను. దేవుడు కూడా నన్ను క్షమించడు వదినా. చూడు రాణి, చూడు, నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. కానీ
మనం చాలా దూరం వచ్చేసాం. ఇక ఆలస్యం కాకుండా మీ పెళ్లి జరిగిపోతే ఏ సమస్య వచ్చినా నేను ఎదుర్కొంటాను. నా మాట మీద నేను నిలబడతాను. అర్థం చేసుకో రాణి. ధైర్యంగా ఉండు. ఏడోకమ్మా. అయం ముహూర్త సుముహూర్తమస్తు శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపే. అయ్యా మీరు ఉభయలు పూలదండలు మార్చుకోండి. ఆపండి. రండి మావయ్య. ఏంటమ్మా ఇలా చేస్తున్నావు? ఇలాంటి పని చేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదమ్మా. గోపి మీకోసం ఎక్కడున్నారోనని ఎక్కడెక్కడో వెతుకుతున్నాడమ్మా. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? మీరు ఇక్కడున్నారని నాకు ఎలా తెలిసింది అనేనా? ఆకాశే నాకు ఫోన్ చేసి చెప్పాడమ్మా. అవును, నేనే ఫోన్ చేశాను. ఎంత అర్జెంటుగా ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నా రాణి తరపున వాళ్ళ అమ్మ కానీ నాన్న కానీ ఎవరో ఒకరు తప్పకుండా ఉండాలనుకున్నాను. వీళ్ళ అన్నయ్య నా తర్వాత ఎలాగోలా ఒప్పించచ్చు అనుకున్నాను. అందుకే మా అమ్మ నాన్నలకి ఇన్ఫార్మ్ చేయకపోయినా రాణి వాళ్ళ నాన్నకి ఈ విషయం తెలియచేశాను. ఈ అబ్బాయి ఫోన్ చేసినప్పుడు భాగ్యం ఇంట్లో లేకపోవటం మన అదృష్టం. మిమ్మల్ని వెతికే పనిలో అది బయటికి ఎక్కడికో వెళ్ళింది. నేను అక్కడ వెతికి అప్పుడే ఇంటికి వచ్చాను. అప్పుడే ఇతను ఫోన్ చేశాడు. అమ్మా రాణి, ఎందుకమ్మా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? నాన్న, నన్ను క్షమించండి నాన్న. నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకింతకు మించి మరో దారి కనబడలేదు. మావయ్య, ఇందులో రాణి తప్పేం లేదు మావయ్య. అన్ని నిర్ణయాలు నేనే సొంతంగా తీసుకున్నాను. ఆకాష్కి కూడా ఇలా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నిన్న నేను మీ అబ్బాయితో మాట్లాడాను. కానీ మాట్లాడి ఏ ప్రయోజనం కనిపించలేదు మావయ్య. ఇంకాసేపట్లో ఆ రంగరాజు గారు మాట్లాడిన పెళ్లి కొడుకు వాళ్ళు బంధువులతో సహా మన ఇంటికొచ్చేస్తారు. ఆ తర్వాత వెంటనే నిశ్చితార్థం అయిపోతే ఇక మనం చేయగలిగిందేవీ లేదు. ఆ తర్వాత రాణి ఆశించిన జీవితాన్ని మనం తనకి అందించగలవా? కోట్లు కూడబెట్టి ఇవ్వలేకపోయినా రాణి ఆశించిన అబ్బాయితోనైనా పెళ్లి చేయొచ్చు కదా. అందుకే మావయ్య నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. నేను తప్పు చేస్తే నన్ను మన్నించండి. ఆడపడుచు కన్నీళ్లు పెట్టుకుంటే అరిష్టం అంటారు. అందుకే నేను ఈ ధైర్యం చేశాను మావయ్య. నేనేం నిన్ను తప్పు పట్టట్లేదమ్మా. ఒక విధంగా మంచి పనే చేస్తున్నావు. కానీ ఈ విషయం గోపికి తెలిస్తే వాడు తట్టుకోగలడా లేదా అనేదే భయంగా ఉందమ్మా. అయ్యా ముహూర్తానికి టైం అవుతుంది, రండి. సరే పదండి. రామ్మా. అయం ముహూర్త సుముహూర్తమస్తు శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపే. అయ్యా మీరు ఉభయలు దండలు మార్చుకోండి. మిగతా కార్యక్రమం కానిద్దామా? అయ్యా జరిగిందేదో జరిగింది. ఇంత దాకా వచ్చాక మనం చేసేదేముంది? పెళ్ళంటే తాళిబొట్టు కట్టాలి కదా. ఆకాష్, ఆ తాళిబొట్టు అమ్మాయి మెళ్ళో కట్టునాయన. అయ్యా అక్షింతలు తీసుకోండి. అమ్మా అక్షింతలు తీసుకోండి.
ఏమండి, మిమ్మల్ని ప్రాధేయపడి వేడుకుంటున్నాను. ఈ పెళ్ళి ఆపకండి, జరగనివ్వండి. ఇందులో రాణి తప్పేం లేదు. నేనే తన మనసును అర్థం చేసుకొని తన మనసు పడుతున్న వేదనని చూడలేక బలవంతంగా నేనే ఇక్కడికి తీసుకొచ్చాను. ఇది నేను తీసుకున్న నిర్ణయమే. మీ అనుమతి లేకుండా పెళ్లి చేసుకోవడం రాణికి ఇష్టం లేదు. అలా అని మీరు తీసుకొచ్చిన సంబంధం చేసుకోవడానికి కూడా తన మనసు అంగీకరించడం లేదు. ఆ పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికొచ్చి తర్వాత నిశ్చితార్థం జరిగిపోతే మనం చేయడానికి ఏమీ ఉండదు. పాపం రాణి జీవితాంతం బాధపడుతూ బతకాల్సిందే. అందుకే మీతో చెప్పకుండా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు మీకు భయపడి రాణి తలుంచి నిశ్చితార్థం చేసుకుంటే ఆ తర్వాత మనసు మార్చుకొని ఆకాష్ కోసం గడప దాటితే అది మీకు మాత్రమే కాదు, మన కుటుంబానికి తీరని అవమానం అవుతుంది. అందుకే ఇలా చేశాను. మీరు మీ చెల్లెలు బావుండాలని కోరి తనకి ఇష్టం లేని పెళ్లి చేయాలనుకున్నారు. నేను కూడా రాణి మంచి కోరే తన జీవితాంతం సుఖంగా ఉండాలని ఇలా చేస్తున్నాను. దయచేసి పరిస్థితిని అర్థం చేసుకోండి. నన్ను క్షమించండి. రాణిని మన్నించండి. ఒరే గోపి, నేను నీకు ద్రోహం చేసిన వాడిని అయ్యానురా. అర్చన, రాణి, నేను కలిసి నిన్ను ద్రోహం చేశామనే మాత్రం అనుకో. ఆకాషు చాలా మంచివాడయ్యా. మన రాణిని చాలా బాగా చూసుకుంటాడు. నాకు అర్చనకి ఆ నమ్మకం ఉంది. రాణి సరే అతన్ని ప్రేమించింది. నేనిక్కడికి రావటానికి కారణం ఆ నమ్మకమేనయ్యా. రాణి జీవితం సుఖంగా సంతోషంగా సాగాలి అంటే తను కోరుకున్నవాడితోనే పెళ్లి జరగాలి కదా. నీ మనసు మార్చుకొని వాళ్ళ పెళ్లికి అంగీకరించవయ్యా. ఒరే గోపి, ఇన్నాళ్ళు మీకెవరికీ తెలియని ఓ నిజం చెప్తాను విను. దాన్ని బట్టి ఆకాష్ ఎలాంటి వాడో నీకు అర్థం అవుతుంది. నేను బాగా డబ్బు సంపాదించాలి, త్వరలో లక్షాధికారి అయిపోవాలనే ఆశతో డబ్లింగ్ కోసం ఊబిలో దిగిపోయాను. అప్పుడు ఏం జరిగిందంటే అదిరా జరిగింది. నన్ను ఆ గండం నుంచి బయటపడేయటమే కాకుండా రాణికి ఏ ఆపద రాకుండా చూసుకున్నాడు. రాణి అతన్ని పెళ్లి చేసుకుంటే ఆనందంగా బతికేస్తుందయ్యా. సంతోషమే సిరి సంపదలు. ఆలోచించకయ్యా. అభ్యంతరం చెప్పక వాళ్ళిద్దరినీ ఆశీర్వదించవయ్యా. సార్, నేను చాలాసార్లు నా గురించి మీకు చెప్పాను. మీరు అనుకుంటున్నట్టు నేను చెడ్డవాణ్ణి కాదు. మీరు మీ చెల్లెల్ని నాకిచ్చి పెళ్లి చేయడానికి మీకున్న అభ్యంతరం మీరు నన్ను చూసినప్పుడు నా మీద ఏర్పరచుకున్న ఒకే ఒక చెడ్డ అభిప్రాయమే కదా. కానీ నేను అలాంటి అలవాట్లు ఉన్నవాణ్ణి కాదు. నన్ను నమ్మండి. ఇంకా విషయం వదిలేయండి సార్. మీ అభిప్రాయాన్ని మార్చుకోండి. దయచేసి ఈ పెళ్లికి అంగీకరించండి. అవును సార్, వీళ్ళని క్షమించి మీ చేతుల మీదుగా వీళ్ళిద్దరిని ఒకటి చేయండి సార్. మీరు ఈ పెళ్ళి ఆపకండి సార్, ప్లీజ్ సార్. అవునన్నయ్య, మీరు రాణికి మాత్రమే అన్నయ్య కాదు, మాకు అన్నయ్య లాంటి వాడివి. దయచేసి పెళ్ళాపకండి.